హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో C20 బ్యాచ్ వాళ్ళ డిప్లొమా M2 మోడల్ పేపర్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇంటిగ్రల్ 3 into e power x minus 2 cos x plus 3/x dx. దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే దానికి సపరేట్గా ఇంటిగ్రేషన్ రాస్తూ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి కదా, దాన్ని సపరేట్గా ఇంటిగ్రేషన్ రాస్తూ కాన్స్టెంట్ ఏదైనా ఉంటే ముందర రాయాలి. ఇక్కడ 3 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను, ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రల్ రాశాను, డిఎక్స్ రాశాను. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ 2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. ఇంకా కాస్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్ డిఎక్స్, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను. ఇక్కడ 3 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. ఇంక ఇంటిగ్రల్ కింద ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్, ఇక్కడ డిఎక్స్ ఉంది కాబట్టి డిఎక్స్, ఇంకెక్కడ పైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఇక్కడ ఏంటి ఫార్ములా, ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఫార్ములా వచ్చేతలకి ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఫార్ములా వచ్చేతలకి సైన్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. ఫార్ములా వచ్చేతలకి లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఇంకా డైరెక్ట్ రైట్ 3 ఇంటూ దీనికి ఇంటిగ్రేషన్ వచ్చేతలకి ఈ పవర్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే సైన్ ఎక్స్ కాబట్టి సైన్ ఎక్స్ రాశాను, ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ కాబట్టి లాగ్ ఎక్స్ రాశాను. ఫైనల్గా కాన్స్టెంట్ ప్లస్ సి. ఓకేనా, ఈ విధంగా రాయాలి, ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ 2x డిఎక్స్, దీని వాల్యూ ఏందో చెప్పమన్నాడు, దీన్ని ఎవాల్యుయేట్ చేయమన్నాడు. ఫస్ట్ మనకి కాస్ స్క్వేర్ తీటా అంటే ఫార్ములా వచ్చేతలకి ఏంటంటే ట్రిగ్నామెట్రీ నుంచి 1 + cos 2θ/2 అంటే దాని అర్థం ఇక్కడ తీటా వచ్చినప్పుడు దీనికి డబల్ అంటే 2θ ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏముంది ఇప్పుడు మరి 2x ఉంది అంటే కాస్ స్క్వేర్ 2xకి ఏమైంది 1 ఇక్కడ ఉన్నదానికి డబల్ అంటే కాస్ 4x వచ్చింది ఇక్కడ /2. అంటే ఇప్పుడు కాస్ స్క్వేర్ 2x అంటే ఏం రాయొచ్చు, దీని ప్లేస్లో 1 + cos 4x/2 కాబట్టి అది రాసిన 1 + cos 4x/2 dx. బైలో 2 ఉంది అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి బయట రాశాను, అంటే ఇంటిగ్రేషన్ కన్నా ముందు రాశాను. ఇది కింద ఉంది కాబట్టి కింద రాశాను, పైన ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. 1 + cos 4x dx. ఓకేనా, ఇప్పుడు ఈ బ్రాకెట్ లోపలికి ఇంటిగ్రేషన్ తీసుకెళ్ళి దాన్ని సపరేట్గా రాస్తే కనుక ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ cos 4x ఇంటూ డిఎక్స్. ఓకేనా, 1/2 ఉంది కాబట్టి 1/2 ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా వచ్చేతలకి ఎక్స్ ప్లస్ సి కాబట్టి ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ రాశాను, ప్లస్ ఇది ఇప్పుడు ఎలా ఉంది, ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉంది. కాస్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా వచ్చేతలకి సైన్ ఏఎక్స్/ఏ ప్లస్ సి. మరి ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది 4 ఉంది కాబట్టి కాస్ ఏఎక్స్, ఏ ప్లేస్లో 4 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏ ప్లేస్లో 4 రాస్తే దీనికి ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే సైన్ 4x/4 ప్లస్ సి. ఓకేనా, ఇంకో స్టెప్ రాస్తే అప్పుడు ఏమైంది 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్, కింద 2 ఉంది కాబట్టి 2, 1 ఇంటూ సైన్ 4x అంటే సైన్ 4x, బైలో వచ్చి తలగి 2 4 జార్ 8, ఫైనల్గా ప్లస్ సి. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బైలో 1 + x² ఇంటూ డిఎక్స్. క్వశ్చన్ చూడంగానే అర్థమైపోవాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడంగానే ఏమర్థమైపోవాలి, ఇక్కడ ఒకదాని టీ అని చెప్పి తీసుకోవాలి. అది ఎలా తెలిసిద్దంటే దానికి డెరివేటివ్ చేస్తే వచ్చే వాల్యూ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అని చెప్పి రాశాను. కింద ఏముంది 1 + x² కాబట్టి 1 + x², నెక్స్ట్ డిఎక్స్ ఉంది కాబట్టి డిఎక్స్ రాశాను. దీనికి ఇక్కడ పైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని ఇలా రాశాను. ఇప్పుడు దీనిలో దేన్ని టీ అని చెప్పి తీసుకోవాలి, దీన్ని టీ అని చెప్పి తీసుకోవాలి, ఎందుకంటే దీనికి డెరివేటివ్ చేస్తే వచ్చే వాల్యూ ఇది కాబట్టి దీన్ని టీ అని చెప్పి తీసుకోవాలి. లెట్ టీ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, లెట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు టీ. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ ఎక్స్తో డెరివేటివ్ చేస్తే అప్పుడు d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు d/dx ఆఫ్ టీ. d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే 1/1 + x², d/dx ఆఫ్ టీ అంటే dt/dx. ఈ బైలో ఉన్న dx ఇటువైపు వస్తే ఇంటూ అయింది కాబట్టి 1/1 + x² ఇంటూ dx ఈక్వల్ టు dt. ఓకేనా,
ఇప్పుడు 1/1 + x² ఇంటూ dx అంటే ఏంది dt. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో dt అని చెప్పి రాయొచ్చు. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లేస్లో ఏం రాయొచ్చు, tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లేస్లో t అని చెప్పి తీసుకుంటున్నాం కాబట్టి t అని చెప్పి రాయొచ్చు. అప్పుడు దీని ప్లేస్లో t, దీని ప్లేస్లో dt. ఓకేనా. అంటే ఇప్పుడు దాకా ఉన్న ఫంక్షన్ ఎక్స్లో ఉంది, ఇప్పుడు టీలోకి వచ్చింది. ఇక్కడ టీకి పవర్లు ఏమీ లేకపోతే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. అంటే ఇక్కడ వాడాల్సిన ఫార్ములా ఇంటిగ్రల్ x⁴n ఇంటూ dx. అంటే ఫార్ములా x⁴n + 1/n + 1 + c. అంటే దీని అర్థం ఏంటంటే పవర్లో ఉన్న దానికి ఒకటి పెంచాలి. ఓకేనా. ఇక్కడ పవర్లో ఎంత ఉంది 1 ఉంది కాబట్టి ఒకటి పెంచితే ఎంత t². ఇక్కడ 2 ఉంటే కనుక ఆ 2నే కింద రాయి ప్లస్ c. ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఇంకా ఇంటిగ్రేషన్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్లో టీ అంటే ఏం తీసుకున్నామో అది ఇక్కడ రాయాలి. టీ అంటే స్టార్టింగ్లో tan ఇన్వర్స్ ఆఫ్ x అని చెప్పి తీసుకున్నాం కాబట్టి దాన్ని రాస్తే కనుక tan ఇన్వర్స్ ఆఫ్ x అని చెప్పి టీ ప్లేస్లో రాశాను. దీనికి పవర్లో ఏమన్నా 2 ఉంది కాబట్టి 2 రాశాను, బైలో 2 ఉంది కాబట్టి 2 రాశాను ప్లస్ c. ఓకేనా. ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ గివెన్ ఇంటిగ్రల్ x ఇంటూ cos x dx. దీన్ని చేయమన్నారు. ఇప్పుడు ఫస్ట్ హైలైట్ రాద్దాం. హైలైట్ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఇదో ఫంక్షన్ మల్టిప్లికేషన్లో వచ్చినాయి. అప్పుడు హైలైట్ మోడల్లో చేయాలి. x అంటే ఆల్జిబ్రిక్, cos x అంటే ట్రిగ్నామెట్రిక్. ఇటువైపు నుంచి చూస్తే ఫస్ట్కి దేని మీద ఉంది, ఆల్జిబ్రిక్ మీద ఉంది. అంటే ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఉండాలంట, ఆల్జిబ్రికే ఉంది. ఒకవేళ కనుక ఇది ఇటువైపు ఉంటే కనుక ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఉండాలి కాబట్టి ఆల్జిబ్రిక్ ఫస్ట్ రాయాలి. ఓకే. ఇప్పుడు కరెక్ట్గానే ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ దాన్ని u అని చెప్పి తీసుకోండి, u = x. సెకండ్ దాన్ని వచ్చేదానికి dvగా తీసుకోండి, dv ఇది మొత్తాన్ని ఇంకా dvగా తీసుకోవాలి, cos x ఇంటూ dx. దీన్ని ఏమన్నా డిఫరెన్షియేషన్ చేసుకుంటా వెళ్ళిపోవాలి, దీన్ని ఏమన్నా ఇంటిగ్రేషన్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. యూకి డెరివేటివ్ ఎంత u', xకి డెరివేటివ్ 1. నెక్స్ట్ ఇంకోసారి u డాష్కి డెరివేటివ్ u', 1 కన్నా 0. ఓకేనా. u', 0 అయింది, ఇట్లా 0 వచ్చేదా చేయాలి. u', 0 అయిందంటే ఇక్కడ v1 దాకా కనుక్కోవాలి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ టైం డెరివేటివ్ చేస్తే ఇక్కడ dvకి ఇంటిగ్రేషను v, cos xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది sin x అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే vకి ఇంటిగ్రేషన్ v1, sin xకి ఇంటిగ్రేషన్ -cos x. ఓకేనా. ఇప్పుడు బెర్నౌల్లీస్ నుంచి మనకు ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ u dv = uv మైనస్ u'(v1) ప్లస్ u'(v2) మైనస్ అండ్ సో ఆన్. ఓకేనా. ఇది ఫార్ములా. ఇంటిగ్రల్ u అంటే ఏంది ఇక్కడ x, dv అంటే cos x ఇంటూ dx కాబట్టి అది రాశాను. ఈక్వల్ టు ఇక్కడ u ఉంది, u అంటే ఎంత, u అంటే x కాబట్టి x, v అంటే sin x కాబట్టి sin x అని చెప్పి రాశాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను, u' అంటే 1 కాబట్టి 1 రాశాను. నెక్స్ట్ v1 అంటే -cos x కాబట్టి -cos x రాశాను. ప్లస్ u', అంటే 0. ఓకేనా. ఇక్కడ v2 కనుక్కునే పర్లేదు, ఎందుకంటే u', 0 అయింది కదా, 0 ఇంటూ v2 రాయాల్సి వచ్చింది. నువ్వు కనుక్కున్నా కానీ 0 ఇంటూ v2 అంటే 0నే కాబట్టి ఇంకా అక్కడ కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ కాన్స్టెంట్ ప్లస్ c. ఓకేనా. ఇంకేమొస్తుంది ఇప్పుడు ఫైనల్గా x ఇంటూ sin x అంటే x sin x, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, 1 ఇంటూ cos x అంటే cos x, ఫైనల్ కాన్స్టెంట్ ప్లస్ c. ఓకేనా. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇంటిగ్రల్ 0 to 1/√4 - x² dx. దీన్ని మనం ఎవాల్యుయేట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడమ్మా, ఇంటిగ్రల్ 0 to 1/√4 రాయొచ్చు, 2² రాయొచ్చు, -x² ఉంది కాబట్టి -x² dx. ఇది ఇప్పుడు ఏ ఫార్ములా లాగా ఉంది, ఇంటిగ్రల్ 1/√a² - x² ఇంటూ dx ఈ ఫార్ములా లాగా ఉంది. అప్పుడు ఏంటి ఫార్ములా, sin ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఓకేనా. ఇప్పుడు దీనికి అప్లై చేస్తే కనుక sin ఇన్వర్స్ ఆఫ్ x ప్లేస్లో x ఉంది, ఏ ప్లేస్లో ఏముంది, ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. ఏ ప్లేస్లో కరెక్ట్ చూస్తే 2 ఉంది కాబట్టి ఏ ప్లేస్లో 2. లిమిట్స్ వచ్చేతలకి 0 to 2 ప్లస్ c రాయాల్సిన అవసరం లేదమ్మా. ఇది డెఫినైట్ ఇంటిగ్రేషన్ అంటే లిమిట్స్ ఉన్నప్పుడు c రాయాల్సిన అవసరం లేదు, లిమిట్స్ అప్లై చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి. ఫస్ట్ అప్పర్ లిమిట్ రాయాలి, ఎక్కడ రాయాలి, x ప్లేస్లో కాబట్టి ఇక్కడ రాయాలి. అప్పుడు 2/2 మైనస్ లోయర్ లిమిట్ రాస్తే కనుక sin ఇన్వర్స్ ఆఫ్ 0/2 అంటే 0, 2 1 0 అంటే ఫైనల్గా 1 వచ్చింది. అక్కడ sin ఇన్వర్స్ ఆఫ్ 1 అని క్యాషువల్గా కొట్టండి,
90 డిగ్రీ అని వచ్చింది. 90 అంటే పైలో π/2 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0. ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి π/2. ఓకేనా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ది మీన్ వాల్యూ ఆఫ్ I = a sin t ఓవర్ ది కంప్లీట్ వేవ్. మనకేమన్నాడమ్మా, I ఇచ్చాడు. I అన్న f(x) అన్న y అన్న ఇంకా ఒకేలాగా ట్రీట్ చేద్దాం. I = a sin t. సైన్ వేవ్ ఎలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది. కంప్లీట్ వేవ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడ దాకా, అంటే ఇక్కడ దాకా. ఇది 0, ఇది π, ఇది 2π. కంప్లీట్ వేవ్ అంటే ఇక్కడ దాకా, అంటే 0 to 2π అని అర్థం. ఓకేనా. అంటే t లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π. అంటే ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. f(x) ఇది మనల్ని కనుక్కోమంది మీన్ వాల్యూ. మీన్ వాల్యూ అంటే ఫార్ములా వచ్చేసరికి 1/b - a ఇంటిగ్రల్ a to b f(x) dA. ఇది టీలో ఉంది కాబట్టి f(t) అని చెప్పి తీసుకోండి. f(t) dt. ఓకేనా. ఫంక్షన్ అనేది టీలో ఉందమ్మా కాబట్టి టీలో తీసుకోండి. 1/b - a. b అంటే 2π మైనస్ a అంటే 0. లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π. f(t) అంటే a into sin t dt. a అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను అంటే 1 into a అయితే a, కింద వచ్చేసరికి 2π. ఇంకెక్కడ ఏముంది, ఇంటిగ్రల్ 0 to 2π sin t into dt. ఇంటిగ్రల్ sin x into dx అంటే ఫార్ములా వచ్చేసరికి మైనస్ కాస్ ఎక్స్. ఇది టీలో ఉంది కాబట్టి మైనస్ కాస్ టీ. లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π. ఈ మైనస్ను ముందర రాస్తే కనుక మైనస్ a/2π కాస్ టీ. లిమిట్స్ వచ్చేసరికి 0 to 2π. ఫస్ట్ కనుక ఇప్పుడు అప్పర్ లిమిట్ రాసామనుకున్నా, మైనస్ a/2π ఇంటూ ఇక్కడ టీ ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే 2π మైనస్ నెక్స్ట్ లోయర్ లిమిట్ రాస్తే కాస్ 0. అప్పుడు మైనస్ a/2π ఇంటూ కాస్ ఆఫ్ 2π అంటే కాస్ ఆఫ్ 2 into 180 అని క్యాన్సిల్లో కొట్టండి. 1 వచ్చింది. మైనస్ కాస్ 0 అని కొట్టండి. 1 + 1 - 1 క్యాన్సిల్ అయితే 0. 0 into ఈ వాల్యూ ఎంత, 0. 0 into ఎనీథింగ్ ఇస్ 0. కాబట్టి ఆన్సర్ వచ్చేది 0. కంప్లీట్ వేవ్కి కంప్లీట్ సైన్ వేవ్కి ఏమవుతుందంటే ఏది మీన్ వాల్యూ వచ్చేది 0. ఎందుకంటే ఇదేమన్నా పాజిటివ్ హాఫ్ సైకిల్, ఇదేమన్నా నెగిటివ్. పాజిటివ్ ప్లస్ నెగిటివ్ ఎంత, 0. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 0 వచ్చింది. ఓకే. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ఏమన్నా అంటే ఫైండ్ ది వాల్యూమ్ జనరేటెడ్ బై రివాల్వింగ్ ద సర్కిల్ x² + y² = 9 ఫ్రమ్ x = 0 to x = 2 అబౌట్ x యాక్సిస్. ఓకేనా. ఫస్ట్ ఇచ్చింది రాయనమ్మ. గివెన్ x² + y² = 9 అని ఇచ్చాడు. x లిమిట్స్ వచ్చేసరికి 0 to 2. ఓకేనా. అంటే ఇది ఏ, ఇది బి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి వాల్యూమ్ కనుక్కోమన్నాడు. ఈ సర్కిల్ని కనుక మనము రెవల్యూట్ చేస్తే కనుక అప్పుడు మనకి అది ఇప్పుడు 3 dimensional ఫిగర్ అయింది. దాని యొక్క వాల్యూమ్ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా. ఎప్పుడైనా సర్కిల్ని కనుక మనం రెవల్యూట్ చేస్తే మనకు వచ్చే ఫిగర్ ఏంటంటే స్పియర్. ఇదంతా కాన్సెప్ట్. ఇంకా మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతే ఇచ్చింది ఇది మనకి అబౌట్ x యాక్సిస్ అన్నాడు. అబౌట్ x యాక్సిస్ అన్నప్పుడు వాల్యూమ్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి ఇంటిగ్రల్ a to b πy² ఇంటూ dx. x లిమిట్స్ వచ్చినప్పుడు ఇక్కడ dx వచ్చింది, ఇక్కడ dx వస్తే ఇక్కడ వైలో వచ్చింది y². ఓకేనా. అంటే ఇప్పుడు నాకు y² రావాలి. y² దీని నుంచి రాయాలి. y² కావాలంటే x² అటువైపు పంపించాలి. కాబట్టి y² = 9 - x². అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ y² ప్లేస్లో ఇది రాయొచ్చు. లిమిట్స్ వచ్చేసరికి a to b అంటే 0 to 2. కాబట్టి 0 to 2. ఇక్కడ పై ఉంది కాబట్టి పై రాశాను. y² అంటే 9 - x² కాబట్టి 9 - x² dx. పై అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను. ఇంటిగ్రల్ 0 to 2 9 - x² dx. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం రాయొచ్చు, ఇంటిగ్రేషన్ని బ్రాకెట్ లోపల తీసుకెళ్ళి దాన్ని సపరేట్గా రాస్తున్నా. ఇక్కడ 9 కాన్స్టెంట్ కాబట్టి ముందరకు వచ్చింది. ఇంటిగ్రల్ 0 to 2 ఇంకెక్కడ ఏమీ లేకపోతే 1 dx మైనస్ ఇంటిగ్రల్ 0 to 2 x² ఇంటూ dx. నెక్స్ట్ ఏమవుతుంది, పై ఉంది కాబట్టి పై 9 ఇంటిగ్రల్ 1 into dx అంటే ఎంత, x మైనస్ లిమిట్స్ వచ్చేసరికి ఇక్కడ ఎంతమ్మా 0 to 2. ఇక్కడ x² ఇంటిగ్రేషన్ x³/3. 2కు 1 పెంచడమే. 2కు 1 పెంచితే ఎంత 3. కాబట్టి x³/3. లిమిట్స్ వచ్చేసరికి 0 to 2. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి పై ఇంటూ 9 x ప్లేస్లో ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే 2 రాయాలి. నెక్స్ట్ మైనస్ పెట్టుకొని లోయర్ లిమిట్ 0 రాశాను. ఇక్కడ కూడా అదేవిధంగా ఫస్ట్ అప్పర్ లిమిట్ రాస్తే 2³ అంటే 8/3.
మైనస్ నెక్స్ట్ 0 క్యూబ్ రాస్తే 0. ఫైనల్గా పై ఇంటూ 9 2 జార్ ఎంతమ్మా 18 మైనస్ 8/3. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ 18 అంటే 54 మైనస్ 1 ఇంటూ 8 అంటే 8/3. 54లోంచి కనుక 8 పోతే ఎంత 46. కాబట్టి పై ఇంటూ 46/3 అంటే అప్పుడు 46/3 పై. వాల్యూమ్ ఇక్కడ మనం కనుక్కుంటుంది ఏందమ్మా వాల్యూమ్కి యూనిట్స్ వచ్చేసరికి క్యూబిక్ యూనిట్స్. అదే కనుక ఏరియా అయితే కనుక స్క్వేర్ యూనిట్స్. ఓకేనా. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏమన్నాడు, అబ్టైన్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై ఎలిమినేటింగ్ ది ఆర్బిటరీ కాన్స్టెంట్స్ a and b ఫ్రమ్ ది కర్వ్ y ఈక్వల్ టు a ఇంటూ e పవర్ x ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ x. ఈ కర్వ్ ఇచ్చాడు. ఈ కర్వ్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అంటే ఏబిని ఎలిమినేట్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేయమన్నాడు. ఓకేనా. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయమన్నాడు. ఇక్కడ ఎన్ని ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి, ఏబి అంటే 2 ఉన్నాయి కాబట్టి 2 times డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ టైం డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వైకి డిఫరెన్షియేషన్ చేస్తే dy/dx. ఏ అనేది కాన్స్టెంట్, దీనికి d/dx రాస్తున్నాను. d/dx ఆఫ్ e పవర్ x. b అనేది కాన్స్టెంట్, d/dx ఆఫ్ e పవర్ మైనస్ x. ఇప్పుడు ఏమైంది dy/dx ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ d/dx ఆఫ్ e పవర్ x అంటే e పవర్ x, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ b ఇంటూ దీన్ని మొత్తాన్ని x అనుకుంటే కనుక ఇది e పవర్ x లాగా ఉంది. ఈ పవర్ ఎక్స్కి ఏమైంది డిఫరెన్షియేషన్ ఈ పవర్ ఎక్స్ కాబట్టి ఈ పవర్ ఎక్స్ ప్లస్లో మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ రాసా. కానీ ఇది ఎక్సా, ఇది ఎక్స్ కాదు కాబట్టి దీనికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ ఉంది, ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 అంటే ఫైనల్గా dy/dx ఏమొచ్చినట్టు a ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేద్దాం, ఎందుకంటే 2 times కదా చేయాల్సిందే. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే అప్పుడు dy/dx ఆఫ్ dy/dx ఈక్వల్ టు a ఇంటూ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ b కాన్స్టెంట్ d/dx ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్. రెండు వైపులా dy/dx రాస్తాను. dy/dx ఆఫ్ dy/dx అంటే d²y/dx². ఇది డిఫరెన్షియేషన్లో మీకు m1లోనే వచ్చింది ఇస్తాము. a ఇంటూ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ దీన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకుంటే కనుక ఈ పవర్ ఎక్స్ లాగా ఉంది. ఈ పవర్ ఎక్స్ ఏమైంది ఈ పవర్ ఎక్సే, దీన్ని మొత్తాన్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ అని చెప్పి రాస్తాం. కానీ ఇది ఎక్సా, ఇది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1. ఓకేనా. సారీ అమ్మ ఇక్కడ మైనస్ ఉంది కదా కాబట్టి ఇక్కడ మైనస్. అప్పుడు ఫైనల్గా d²y/dx² ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇక్కడ మైనస్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ దీంతో మల్టిప్లై చేస్తే కనుక ఈ పవర్ మైనస్ ఎక్స్ వచ్చింది. కాబట్టి ఫైనల్గా d²y/dx² ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. d²y/dx² ఈజ్ ఈక్వల్ టు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు y అని చెప్పి రాయొచ్చా, ఎందుకంటే a ఇంటూ ఈ పవర్ ఎక్స్ ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఏంది, దీని వాల్యూ ఏంది వైఏగా. కాబట్టి ఇక్కడ చివరిని ఏం చేస్తున్నానంటే దీని ప్లేస్లో y అని చెప్పి రాసా. బికాస్ ఫ్రమ్ 1 ఇది చూడంగానే అర్థమైపోవాలి, ఓహో 1 అంటే ఇదే కదా మనకి ఇచ్చింది, దీని అర్థం వైఏ కదా అని. ఓకేనా. ఈ వైని కనుక ఇటువైపు తీసుకొస్తే కనుక d²y/dx² మైనస్ y ఈక్వల్ టు 0. ఓకేనా. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేసాం. ఫైనల్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఏబీ లేవు అంటే ఫైనల్గా ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎలిమినేట్ చేసి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ని ఫామ్ చేసాం. ఓకేనా. ఈ విధంగా చేయాలి. ఓకే. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఏమన్నాడు, ఇలా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, అయితే దీన్ని సాల్వ్ చేయమన్నాడు. ఓకేనా. క్వశ్చన్ చూడంగానే అర్థమైపోవాలి. ఇది వచ్చేతలకి వేరియబుల్స్ని సపరేట్ చేయొచ్చు అంటే వేరియబుల్ సపరబుల్ వాడచ్చు. ఎలా తెలిసిద్దంటే క్వశ్చన్ చూడంగానే మనకి ఐడియా రావాలి, ఏంటంటే వేరియబుల్స్ని మనం సపరేట్ చేయగలుగుతామా చేయలేమా. నాకు చూడంగానే ఐడియా వచ్చింది. ఎలా వచ్చిందంటే ప్రాక్టీస్ మీద వచ్చింది. ఓకేనా. ఇది ఇప్పుడు ఎలా ఉంది a పవర్ m ప్లస్ n లాగా ఉంది అంటే a పవర్ m ఇంటూ a పవర్ n అని చెప్పి రాయొచ్చు. అంటే దీని అర్థం వచ్చేతలకి ఈ పవర్లో ఈ 2 ఉన్నాయి అంటే e పవర్ 2x ఇంటూ e పవర్ y అని చెప్పి రాయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ఇక్కడ dy ఉంది, ఇక్కడ e పవర్ 2x ఉంది కాబట్టి e పవర్ 2x రాసాను. ఇక్కడ బైలో ఉండే x కింద ఉంది, ఇటువైపు వస్తే పైకి వచ్చింది. ఇది ఇక్కడ e పవర్ y ఉంది కదా, ఇటువైపు వస్తే కింద వచ్చింది అంటే కింద e పవర్ y
ఆ కింద ఉన్న ఈ పవర్ వైని పైకి తీసుకెళ్తే ఈ పవర్ మైనస్ వై. ఇప్పుడు రెండు వైపులో ఇంటిగ్రేషన్ చేయండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులు ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ మైనస్ వై ఇంటూ డివై ఈక్వల్ టు ఈ పవర్ 2x ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ డిఎక్స్ లాగా ఉన్నాయి. అంటే ఫార్ములా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకేనా, ఇక్కడ ఏ ప్లేస్లో ఏముంది -1 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ వై బై, ఇక్కడ ఏ ప్లేస్లో -1 ఉంది కాబట్టి ఇక్కడ కింద ఏ వస్తుంది కాబట్టి కింద -1 ఈక్వల్ టు ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఈ పవర్ 2x బై 2. ఇక్కడ ఎక్స్ ఇక్కడ వైలో ఉంది కాబట్టి ఇక్కడ వై రాసాం. ఫైనల్ కాన్స్టెంట్ ప్లస్ సి. ఈ మైనస్ కన్నా పైన రాస్తే మైనస్ ఈ పవర్ మైనస్ వై ఈక్వల్ టు ఈ పవర్ 2x బై 2 ప్లస్ సి. దీన్ని ఇంకొద్ది ముందుకు తీసుకెళ్తే దీన్ని కూడా అటువైపు తీసుకెళ్ళండి. అప్పుడు ఈ పవర్ 2x బై 2 ప్లస్ ఈ పవర్ మైనస్ వై ప్లస్ సి ఈక్వల్ టు 0. ఇక్కడతో వదిలేసినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏమన్నా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇలా ఇచ్చాడు, dy బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. దీన్ని కొద్ది ముందులో తీసుకెళ్తే dy బై డిఎక్స్ ప్లస్ కింద ఏముందమ్మా ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాశాను, తర్వాత ఇక్కడ వై ఉంది కాబట్టి వై రాశాను, దీనిపైన ఏమి లేకపోతే 1 ఉన్నట్టు ఈక్వల్ టు ఎక్స్. ఇది ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది, దిస్ ఈస్ ఇన్ ది ఫార్మ్ dy బై డిఎక్స్ ప్లస్ పి ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. అంటే ఇది ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉందంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మేట్లో ఉంది. ఇలా ఉంటే కనుక ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది, పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఏముంది 1 బై ఎక్స్ ఉంది. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈక్వల్ టు తర్వాత ఉన్నది క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చేదానికి ఎక్స్. ఓకేనా, ఇక్కడ dy బై ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా dy బై ఎక్స్ ఉంది. పి ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 1 బై ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఫార్ములా ఈ పవర్ ఇంటిగ్రల్ pdx. కాబట్టి ఈ పవర్ ఇంటిగ్రల్ p అంటే ఏంది 1 బై ఎక్స్ dx. ఈ పవర్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ dx అంటే log x. ఈకి లాగ్కి క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి x వచ్చింది. ఇప్పుడు సొల్యూషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్కి ఫార్ములా ఏంటంటే y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ సి. ఓకేనా, దీనిలో సబ్స్టిట్యూట్ చేసి ఇంక సాల్వ్ చేయటమే. ఓకేనా, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని చెప్పి డిప్లొమా M2 ప్లేలిస్ట్లో ఈ వీడియో కూడా చేస్తున్నాను. ఏది ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు కొన్ని 4 సమ్స్ తీసుకొని చేస్తున్నాను, కావాలంటే చూసుకోండి. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ క్యూ ఆఫ్ ఎక్స్. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కూడా ఎక్సే వచ్చింది కాబట్టి ఎక్స్ dx ప్లస్ సి. ఫైనల్గా ఎక్స్ ఇంటూ వై అంటే xy, ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ సి. నెక్స్ట్ వచ్చేతలకి xy ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, పవర్లో 2 ఉంది, 2కి 1 పెంచితే 3, కింద కూడా 3 అయ్యారండి ప్లస్ సి. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ 10 మార్క్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 16 చెప్పుకుందాం. గివెన్ ఫస్ట్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుందాం. xy స్క్వేర్ ఇంటూ dy మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది ఇప్పుడు వచ్చి తలకి చూడంగానే చెప్పచ్చు ఇది హోమోజీనియస్ ఈక్వేషన్. ఎందుకంటే ఇక్కడ పవర్లో 3 ఉంది, ఇక్కడ కూడా పవర్లో 3 ఉంది, ఇక్కడ పవర్లో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి 1 + 2 అంటే ఫైనల్గా 3. ఓకేనా, కాబట్టి అన్నిటికీ పవర్లో సేమ్ వాల్యూ ఉంది అంటే 3 ఉంది. ఓకేనా, కాబట్టి సేమ్ వాల్యూ ఉండాలి. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ కూడా 4 అట్లా ఉంటే కనుక హోమోజీనియస్ ఈక్వేషన్. ఓకేనా, ఇప్పుడు దీన్ని వచ్చేసరికి దీని నుంచి dy బై డిఎక్స్ రాద్దాం. ఫస్ట్ ఈ టర్మ్ అటువైపు తీసుకెళ్తే కనుక xy స్క్వేర్ ఇంటూ dy ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఇంటూలో ఉన్న డిఎక్స్ కనుక ఇటువైపుకి వస్తే బైలోకి వచ్చింది కాబట్టి dy బై డిఎక్స్. ఇక్కడ ఏముంది ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్, ఈ xy స్క్వేర్ అటువైపుకి వెళ్తే కిందకు వచ్చింది. ఇక్కడ పవర్లో 3 ఉంది, ఇక్కడ పవర్లో 3 ఉంది, ఇక్కడ పవర్లో 2 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇంటూలో ఉన్నాయి కాబట్టి యాడ్ అవుతాయి అంటే 1 + 2 3. ఫైనల్గా 3 వచ్చింది, పైన కూడా 3 వచ్చింది. ఓకేనా, అంటే కరెక్ట్గా ఉంది. ఓకేనా, ఇలా ఉంటే కనుక హోమోజీనియస్ ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చి తలకి హోమోజీనియస్ ఈక్వేషన్ అయితే మనం y ఈక్వల్ టు vx ఇలా ప్రొసీజర్ సాల్వ్ చేయాలి. y ఈక్వల్ టు vx అని చెప్పి తీసుకొని చేయటమే. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ x తో డెరివేట్ చేస్తే dy బై dx ఆఫ్ y ఈక్వల్ టు dy బై dx ఆఫ్ vx. ఓకేనా, dy బై dx ఆఫ్ y అంటే కనుక dy బై dx. ఇక్కడ యూవీ ఫార్ములా అంటే ఫస్ట్ దాన్ని యాస్టీస్గా రాయటం, సెకండ్ దానికి డిఫరెన్సియేషన్, ఎక్స్కి డిఫరెన్సియేషన్ అంతా 1,
మధ్యలో ప్లస్ పెట్టుకొని ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీస్గా రాసి ఫస్ట్ దానికి డిఫరెన్షియేషన్ వీకి డిఫరెన్షియేషన్ డివి బై డిఎక్స్ ఫైనల్గా డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ 1 అంటే వి ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్. ఓకేనా, ఇదంతా ప్రతి సమ్కి కామన్. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి డివై బై డిఎక్స్ ఉన్నది, డివై బై డిఎక్స్ ప్లేస్లో ఇది రాయొచ్చు, వై ప్లేస్లో ఏమన్నా విఎక్స్ అని చెప్పి రాయొచ్చు. ఇక్కడ వై ఉంది కాబట్టి ఇక్కడ విఎక్స్ అని చెప్పి రాయొచ్చు, ఇక్కడ వై ఉంది కాబట్టి ఇక్కడ కూడా విఎక్స్ అని చెప్పి రాయొచ్చు. రాస్తే అప్పుడు వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబు, వై ప్లేస్లో విఎక్స్ రాస్తే కనుక వి క్యూబు ఎక్స్ క్యూబు, బైలో వచ్చేసరికి ఎక్స్ ఇంటూ వై ప్లేస్లో విఎక్స్ రాస్తే కనుక పైన స్క్వేర్ ఉంది కాబట్టి వి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి వి ప్లస్ ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పైన ఎక్స్ క్యూబ్ని కామన్ తీస్తే 1, ఇక్కడ వి క్యూబ్ మిగిలిపోయింది, బైలో వచ్చేసరికి ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబు, కింద ఇంకా వి స్క్వేర్ ఉంది కాబట్టి వి స్క్వేర్, ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఇది రాయలేదు ఒక నిమిషం, 1 ప్లస్ వి క్యూబు బైలో వి స్క్వేర్, ఈ ప్లస్ వి అటువైపు వెళ్తే మైనస్ వి. ఓకేనా, ఇక్కడ మిగిలిపోయింది రాశాను, ఈ ప్లస్ వి అటువైపు వెళ్తే మైనస్ వి. నెక్స్ట్ ఇక్కడ కింద ఏం లేదు 1 ఉన్నట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 ప్లస్ వి క్యూబ్ అంటే 1 ప్లస్ వి క్యూబ్ మైనస్ వి ఇంటూ వి స్క్వేర్ అంటే వి క్యూబ్, బైలో వచ్చేసరికి వి స్క్వేర్ ఇంటూ 1 అంటే వి స్క్వేర్. ఫైనల్గా ప్లస్ వి క్యూబ్ మైనస్ వి క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ఇంటూ డివి బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పైన ఏముందమ్మా 1 ఉంది, కింద ఏమన్నా వి స్క్వేర్ ఉంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఈ బైలో ఉన్న వి స్క్వేర్ ఇటువైపు వస్తే ఇంటూ అయితే పైకి వచ్చింది, ఇక్కడ డివి ఉంది కాబట్టి డివి రాశాను, ఈ రెండింటిని అటువైపు తీసుకెళ్తున్నా. అటువైపు తీసుకెళ్తే పైన ఉన్న ఎక్స్ వచ్చేసరికి కింద వచ్చింది, ఇక్కడ 1 ఉందిగా 1 రాశాను, ఇక్కడ కింద ఉన్న డిఎక్స్ అటువైపు వెళ్తే పైకి వచ్చింది. ఓకేనా, ఇప్పుడు రెండు వైపులు ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఇంటిగ్రల్ వి స్క్వేర్ ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్. వి స్క్వేర్కి ఇంటిగ్రేషన్ వచ్చేదానికి వి క్యూబ్ బై 3. ఓకేనా, పవర్లో 2 ఉంది కాబట్టి 2కి ఒకటి పెంచాం అంటే 3, ఈ 3నే కింద రాయండి. ఇంటిగ్రల్ 1/x ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్, ఫైనల్గా కాన్స్టెంట్ ప్లస్ సి. వి అంటే ఏమవుతుంది, దీని నుంచి వై అంటే విఎక్స్, మరి దీని నుంచి వి కావాలంటే ఎక్స్ని ఇటువైపు పంపించాలి, ఇంటూలో ఉంది కాబట్టి ఇటువైపు వస్తే బై అవుతుంది, కాబట్టి వి ప్లేస్లో ఏం రాయొచ్చు y/x. ఇక్కడ వి ప్లేస్లో y/x అని చెప్పి రాయొచ్చు, y/x రాయాలి. ఇక్కడ పవర్లో 3 ఉంది కాబట్టి వైకి వచ్చేది ఎక్స్కి కూడా వచ్చేది కాబట్టి వి క్యూబ్ బై 3x³ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ y అంటే ఏంది వి అంటే కనుక y/x. ఓకేనా, పైన క్యూబ్ ఉంది కాబట్టి వైకి వచ్చింది ఎక్స్కి వచ్చింది, కింద 3 ఉంది కాబట్టి 3 రాశాను, లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో వచ్చేతలకి పార్ట్ 2లో వచ్చేతలకి 8 మార్క్ క్వశ్చన్స్ని చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.